వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ఆధార్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు తదితర ధృవీకరణ పత్రాలు లేని గిరిజనులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్ కళ్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు అన్ని సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచి పేదరికం నుంచి ఆయా కుటుంబాలు బయటపడేందుకు విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం 5 మండలాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. గిరిజనుల అర్జీలు ఆన్లైన్ నమోదు కోసం 15 ప్రత్యేక కౌంటర్లు, ఆధార్ కార్డుల నమోదు కోసం 5 ప్రత్యేక కౌంటర్లు, 25 మంది సచివాలయ ఉద్యోగులతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి అర్జీ ఆన్లైన్లో నమోదు చేస్తూ వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. నగరపాలక కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ, జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండే నిరక్షరాస్యుల్లో 90% మంది గిరిజనులు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. నేను చూశాను, కన్నారా చూశాను. ఇంకా చిన్న సంఘంలో 66 కుటుంబాలు ఉంటే 46 మందికి రేషన్ కార్డ్స్ లేవు. 19 మందికి అర్హత ఉండి పెన్షన్లు రావడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మరీ ఘోరమైన పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని, పేదరికాన్ని వాళ్ళు కన్నారా చూస్తున్నారు. మన తోటి బిడ్డలు. అందుకనే ఈరోజు ఇక్కడ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు POITDAగా పనిచేశారు, IAS ఆఫీసర్ ఆయన ఇక్కడున్నాడు, జిల్లా అధికార యంత్రాంగం ఇప్పుడు గిరిజనులు పరిష్కారం కోసం వస్తున్నారు. వాళ్ళకి నీళ్లు తాగేదానికి లేవంటే ఆటోప్లేస్ ఇక్కడ ఉంది. రెవెన్యూ సమస్యలు అంటే ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది. అట్లా DRDA అన్ని శాఖల అధికారులు ఇక్కడ పెట్టాం. వాళ్ళ సమస్యల పరిష్కారానికి వేదికగా పెట్టాం. నేనేమంటానంటే ITDA ఆ రోజు ఇక్కడ తెచ్చిపెట్టాం. నేను మంత్రి ఉన్నప్పుడు ITDA అది మెయిన్ ఏరియా పెట్టేదానికి లేదంటే కాదని ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇక్కడ తెచ్చిపెట్టాం. అందుకని ITDA అధికారులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఈరోజు టాప్ ప్రయారిటీ గిరిజనుల సమస్యల పరిష్కారం జరగాల. అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలా. ఒక్క బిడ్డకు కూడా ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు అనే మాట రాకూడదు. ఈరోజు ఇక్కడ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ యుగ దాని యుగ అని చెప్పి దాంతి అబా జనజాతీయ గ్రామ. రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కార్మికుల సమస్యల పరిష్కారానికి స్నేహ హస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రైల్వే జంక్షన్ లో ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్ లో స్నేహ హస్తం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన స్నేహ హస్తం కార్యక్రమంలో గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు మరియు కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సతీష్ మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులు మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు స్నేహహస్తం గ్రీవెన్స్ సెల్ ముఖ్యమైన రైల్వే స్టేషన్ల వద్ద నిర్వహిస్తూ రైల్వే ఉద్యోగులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైల్వే సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైల్వే సిబ్బంది నుండి అందిన పత్రాలను వీలైనంత వరకు గ్రీవెన్స్ సెల్లో పరిష్కరిస్తామని, లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఇక్కడ స్నేహహస్తంలో భాగంగా గూడూరు రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైల్వే సిబ్బందికి సంబంధించిన సమస్యలు, వాళ్ళ పేమెంట్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, HRMS డేటా సంబంధించినవి కానీ,
న్యూ పెన్షన్ స్కీమ్తో ఉన్న ఇబ్బందులు కానీ వాటన్నిటిని కూడా గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడానికి ఈ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. విజయవాడ డివిజన్లో సీనియర్ కట్టా ఆనంద్ IRPS వారి చొరవతో మేజర్ స్టేషన్స్లో ఈ విధంగా స్నేహాస్త ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు గూడూరులో ఇంచుమించుగా 80 వరకు గ్రీవెన్సెస్ స్టాఫ్ నుంచి రిటైర్డ్ స్టాఫ్ నుంచి కలెక్ట్ చేసి వాటిలో కొన్నిటిని ఇక్కడే పరిష్కరించడం జరిగింది. మరి కొన్నిటిని హెడ్ క్వార్టర్స్లో ఫిక్స్డ్ టైం షెడ్యూల్లో వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి పర్సనల్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకుని పనిచేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ డిపో మరియు కల్కత్తా చెన్నై జాతీయ రహదారి మధ్య భాగంలో పిరమిడ్ ఆశ్రమం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. మధోరధి ప్రజాతాసిసానో మధుమతస్కృధి జిహ్వాయాగ్రే మధు మే జిహ్వామూలే మధులాతం. DJ Naresh Reddy from Chinnagancham. DJ Money from Bapatla. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సోమవారం సందర్భంగా దేవస్థానంలోని ధ్వజస్తంభానికి ఆకాశదీప దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు ఆకాశదీప దర్శనం చేసుకున్న అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ రామ రామేతి రమే ఉపచారిక పూజాం సమర్పయామి రాకూడదు. ముందురా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఏంది సాయి సాయి చెప్తా. ఓం సాయి అంట. సాయి చెప్తుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పడుతుంది. ఓం సాయి శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి. అందరూ ఒకసారి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్.